వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడు అంటున్న బాధితుడు కల్లం నరసింహారెడ్డి. లగచర్ల రైతుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు. వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు. 11 నెలల నుండి అరిగిపోయిన రికార్డే. ఇవాళ అరెస్టు చేస్తాం, రేపు అరెస్టు చేస్తాం అంటున్న ప్రభుత్వం. సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించిన మంత్రి పొన్నం. రోడ్డు పాలైన కుటుంబ సర్వే పత్రాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను దారుణంగా మోసం చేశాడు. రంగారెడ్డి జిల్లా యాడారంలో నా 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటానని మల్లారెడ్డి నన్ను సంప్రదించి ఎకరం 2 కోట్లకు మాట్లాడుకున్నాడు అని అన్నారు. మొత్తం కొంటానని నమ్మించి తర్వాత 8 కోట్లు మాత్రమే ఇచ్చి 9 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మిగిలిన 14 ఎకరాలకు మల్లారెడ్డి దారి లేకుండా చేశాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి నాకు ఇంకా 14 కోట్లు ఇవ్వాలి. అమెరికాలో డాలర్ కూడా పెట్టుకొని భూమిని కొన్నాను. బంధువు అని నమ్మిన పాపానికి ప్రజలను మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేశాడు అని బాధితుడు కల్లం నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడి 8 కోట్లు ఇచ్చిండు. ముందుది మోసపూర్వకంగా 9 ఎకరాల 19 గుంటలు ముందు చేపించుకున్నాడు. వెనకది 14 ఎకరాలకు తవ్వలేకుండా చేసిండు. డబ్బులు అడిగితే ఇదిగో అదిగో అంటాడు. ఏమనంటే మా కొడుకు కోడలు వద్దని అంటాడు. కొడుకు కోడలతో ఏం సంబంధము? అది మా ఫ్యామిలీ మ్యాటర్. అది అందులో నాది ఎవరిది కాదు, ఇది పెద్దలది కాదు, ఎవరిది కాదు. నా సొంతం కష్టార్జితం. అమెరికాలో ఉండి ఒక్కొక్క డాలర్ కూడబెట్టి అమెరికాలో 30 ఏళ్ళు 5,000 ఎకరాలు వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి నేను. నాకు అక్కడి ప్రెసిడెంట్ కూడా సన్మానం చేసిండు, ఉత్తమ భారతీయుడు అని. అటువంటి సంపాదించి తెచ్చి నేను కొన్న భూమిని 103 ఎకరాలు 26 గుంటలు ఉంటే నా బావమతికి 40, మా సడ్డగుంకు 40 ఇవ్వగా 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి. వెనక భూమికి తవ్వలేకుండా చేసిండు. అడుగుతేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు, ఇది లేదు, మొదలకే మోక్షం లేదు. మోసపూర్వకంగా ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది. వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన. మల్లారెడ్డి గారు మా కోడలు మల్లారెడ్డి మరదలు, తమ్ముని భార్య, గోపాల్ రెడ్డి భార్య, ఇద్దరు సొంత అక్క చెల్లెలు. మీకు బంధువు అవుతాడా? మాకు బంధువు అవుతాడు. మరి మొత్తం డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసారు మీరు? అదే నాకు ఇక నమ్మి చేసిన బంధువు కదా. ఇంత పెద్ద మినిస్టర్ ఈ మామూలు ఈ డబ్బును నన్నేగా కొడతాడా? అపర కోటేశ్వరుడు ఆయన. విద్యా సంస్థలకు అధినేత, సరస్వతి పుత్రుడు అనుకునే సన్యాసి అని అనుకోలేదు నేను. ఇటువంటి సన్యాసి వేషాలు వేస్తాడని అనుకోలేదు. కాబట్టి నమ్మి చేసిన. మీరు అది వాస్తవమే, అయినా నమ్మిన. ఎందుకంటే బంధువు కదా, నన్ను మోసం చేస్తాడా అనే ఉద్దేశంతో నమ్మి ఇస్తే అది ప్రజలకు చేసినట్టే నాకు చేసిండు. చివరకు మీకు తెలుసా ఆయన కబ్జాలు చేస్తుండు, రైతులది భూములు కూడా కాజేసిండు? బాగా తెలిసి కూడా మోసపోయిన నేను. నమ్మించుడు 10 సార్లు తిరిగి నా దగ్గరికి. చివరకు 2,50,000 అమెరికాకు టికెట్ కొని తెలుగు మహాసభలకు తీసుకెళ్ళిండు. నాకు అమెరికా కొత్త కాదు తమ్మి. నేను చాలా సంవత్సరాలు ఉన్నాం. మీరు వేలని తెలియలేదు, మేము అందరం వెళ్తున్నాం రమ్మని ఆయనే డబ్బు పెట్టి 2.5 లక్షలు పెట్టి బలవంతంగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు మీకు మల్లారెడ్డి గారు డబ్బులు ఇవ్వాలన్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా?
ఉన్నాయి. ఏమేమి ఆధారాలు ఉన్నాయి? 14 కోట్లకు చెక్ ఉంది. ఓకే. చెక్ ఇంట్లో మార్చి వచ్చిన ఇక్కడ డిస్ప్లే చేద్దాం అనుకున్నా. మీడియాకి ఇస్తావా? మీడియాకి ఇస్తారా? అవి మీడియాకి ఇస్తా, నేను మీడియాకి ఇస్తా. బౌన్స్ అయింది. ఇప్పుడేమో ఇది ఎగగొట్టగా ఇప్పుడేం చేస్తుండ్రు, కొత్త నాటకం కొడుకుతో కోర్టులో కేసు వేయించుండు. నిన్న లాయర్ తోటి హనుమంతరావు తోటి నాకు నోటీస్ పంపిండు. ఎందుకంటే కోర్టులో వేస్తే అది ఎక్కడనో ఎప్పటికో కదా, అది తేలదు. సో ఇప్పుడు మరి ఫైనల్గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మల్లారెడ్డిని ఏం అడుగుతున్నారు? నాకు కావాల్సిన న్యాయంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నా డబ్బు నాకు ఇచ్చా, వెనుక భూమి కూడా డబ్బులు ఇప్పియాలి. తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత ఉందో దానికి నష్టపరిహారంగా ఇవ్వాలి. అది నా ప్రార్థన. వికారాబాద్ ఎస్పీ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం లగచర్ల రైతులపైన 3rd డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు, ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా పాపం ఇంట్లో ఉన్నాడు. వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, 3rd డిగ్రీ టార్చర్ పెట్టినారు. కొడంగల్ సిఐ, కొడంగల్ ఎస్ఐలు, వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి, వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు. 3 గంటలు కొట్టినారు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి. మేము అడిగినాం, మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు, కొట్టినాడు ఎందుకు చెప్పలేదు అన్నాం. మీరు చెప్తే మల్ల కొడతాం, మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు. మిమ్మల్ని మల్ల కొడతాం, జైల్లో కొడతాం, ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కూడా కొడతామని చెప్పినారు. ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకు పంపినారు. ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో 100 మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజాలు తన్నుకుంటూ గుద్దుకుంటూ. సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్య, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనిలో గతంలో సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లోనే ఉండేది. ఈ సంవత్సరం 40 లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది. కారణం, సన్నధాన్యానికి 500 రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. బోనస్ ప్రకటించడానికి కూడా కారణం, పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు కానీ, అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న బియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, కోరిక మేరకి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. శ్రీ సాయి దుర్గా తేజ్కు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు వెండితెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు, యువ కథా నాయకుడు శ్రీ సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిందని సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు. పదకొండు నెలల నుండి అరిగిపోయిన రికార్డు లాగా ఇదే లొల్లి. ఇవాళ అరెస్టు చేస్తాం, రేపు అరెస్టు చేస్తామని, ప్రజలు నీకు అధికారం ఇచ్చింది 4,000 రూపాయల పెన్షన్ ఇస్తావని, 2 లక్షల రుణమాఫీ చేస్తావు అని, 15,000 రైతు భరోసా ఇస్తావని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తావని, మహాలక్ష్మి పథకం అని 2,500, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తారని, అంతేకాని ఇవి ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తున్న వాళ్ళని అరెస్టు చెయ్యమని కాదు. గత కొన్ని రోజుల నుంచి కేటీఆర్ అరెస్ట్ అంటూ చెప్పి లాగ్ చేస్తున్నారు. మొత్తం అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా మీకు? ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కనిపిస్తుంది ఇందులో, అంటే ఫోన్ ట్యాపింగ్ అని చెప్తున్నారు, ఫార్ములా ఈరేస్ అని చెప్తున్నారు, ఇప్పుడు లగచర్ల తాజాగా ఏంటి, ఎట్లా 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 డిఫెండ్ చేసుకుంటారు? 11 నెలల నుంచి ఎన్నడన్నా గిద్దప్ప ఇంకోటి విన్నావా ఎప్పుడన్నా? ముఖ్యమంత్రి నోటి నుంచి, మంత్రుల నోటి నుంచి
ఎవడన్నా మొదటి రోజు అన్నా జర మంచి మాటలు మాట్లాడతాడు, ఆఖరికి పుట్టినరోజు అన్నా ఒక మంచి పని చేస్తాడు, మంచి మాట మాట్లాడుతాడు. నువ్వు పుట్టినరోజు చేసుకున్నా స్వీట్ కదా తినిపిస్తావు, పుట్టినరోజు చేసుకొని బూతులు తిడతావా? బుర్ర ఉన్నోడు చేసే పనేనా అది? కొంచెం తెలివి ఉన్నోడు చేసే పనేనా అది? తెలివి లేకుండా 11 నెలల నుంచి చెప్పిందే చెప్పి ఇగరి పంపుతాం ప్రజలు మిమ్మల్ని గెలిపించింది పెట్టింది ఈయన జైలు పంపం ఆయన జైలు పంపమనా? నువ్వు ఇస్తానన్న 2500 సంగతి, నువ్వు ఇస్తానన్న 2 లక్షల రుణమాఫీ, నువ్వు ఇస్తానన్న రైతు భరోసా, నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు, నువ్వు ఇస్తానన్న 12,000 రూపాయల ఇవి, నువ్వు ఇస్తానన్న 4,000 రూపాయల పెన్షన్లు, వీటి గురించి మాట్లాడకుండా ఈయన జైలు పంపుతాం ఆయన జైలు పంపుతాం, జైలు పంపడానికి అనేది ఒక ఎజెండా ఉంటుంది ఎక్కడన్నా ప్రభుత్వానికి. 11 నెలల నుంచి అదే ఎజెండా తప్ప చూసి అలసిపోయింది కాబట్టి ప్రజలు వీడు మనం చెప్పిండు కదా రాబాయ్ అని చెప్పి అవి కనపడంగానే దంచారు. అది విషయం. దుద్దిరె గ్రామంలో 9వ వార్డులో పంజర్ల కవిత నివాసంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వేపై ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు లేవని ప్రజలే స్వచ్ఛందంగా సమాచారాన్ని ఇస్తున్నారని తెలిపారు. బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అన్నారు. బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినావా? బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతలేరు కదా. ప్రశ్న 31 లేవు చూడు. అకౌంట్ అడుగుతారు, మేము ఎందుకు ఇస్తాం? బ్యాంక్ అకౌంట్ అడుగుతూనే లేదు కదా. సోషల్ మీడియా ఫోన్ నెంబర్ కూడా ఒక్కరిదే రాయమంటారు. ఇంట్లో పెద్ద మంది మంది ఏముంటే ఏమున్నాయో ఆస్తులు గిస్తులు చెప్తారు. పెద్దవాళ్ళు బాగా పెద్దవాళ్ళు చెప్పబోయే చిన్న వాళ్ళని చెప్పచ్చు కదా. కరీంనగర్ తినాలే నమ్మ పెడుతుంది అన్నీ అన్నీ నువ్వు పెద్దగా ఇద్దరు తర్వాత ఇప్పుడు చేసి 50 వరకు ఈ రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. డేట్ వేసేస్తాం. 41 వేసినాం కదా. ఆడ 41 ఉంది, ఈడ కూడా 41 డేట్ వేస్తాం. ఇప్పుడు డేట్ వేసేస్తాం. ఎన్నో అవుతుంది సార్, మాకు కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే హాఫ్ డే స్కూల్ ఉంటుంది సార్. ప్రమోషన్ లేకుండా అవునా? గవర్నమెంట్ హ్యాపీనా? నువ్వు వెళ్ళే మరి నేను ఇప్పుడు మళ్ళీ అన్ని చెక్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని పెట్టేస్తాను. ఇప్పుడు నేను అన్ని వేసేసుకున్నా కదా సార్. అథెంటికేషన్ ఉంటుంది మళ్ళీ పెడితే ఇబ్బంది. అంటే వాళ్ళు మీరు ఏం రాసుకుంటున్నారో మళ్ళీ ఇంటికి అవకాశాలు. నువ్వు 41 ఏళ్ళు తిరిగిన బ్యాంక్ అకౌంట్ రాసి 5 నెలల బ్యాంక్ అకౌంట్ రాయమని లేదు కదా. అచ్చా కులం చెప్పకపోతే కూడా 999 ఉంది. ఆప్షన్ ఆఫ్ 999. ఆధార్ కార్డు కూడా ఆప్షనల్ ఉదాహరణ చెప్తున్నారు. ఇస్తారు ఉదాహరణ రేపు పొద్దున అందరికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు స్పష్టంగా చెప్పండి పోయిన కాడ ఏ స్కీమ్ కట్ కాదు ఇవన్నీ మొత్తం. ఇప్పుడు మనిషికి ఏమైనా ఇబ్బంది అయితే మనం స్కానింగ్ చేసుకుంటాం, మెడికల్ చెకప్ చేసుకోమా. ఇది కూడా గవర్నమెంట్ ఒక చెకప్ లాగానే ఎవరికి ఏం కావాలో ఉపయోగించి చేయడం కొరకు కదా అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఈ సర్వే ఎందుకు అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి సార్. తప్పదమ్మా రోడ్డుపాలైన కుటుంబ సర్వే పత్రాలు. మేడ్చల్లో రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు. తమ ప్రైవేటు సమాచారం రోడ్డు పాలైందని ఆందోళనలో జనం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారిపై చెల్లా చెదురుగా పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు.